ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలమును చూస్తున్నారు కదా, ఎలా ఉన్నది? అందంగా ఉన్నదా? కడలి అలల శబ్దము వినిపించుచున్నదా? మలేషియాలో పోర్టిక్స్ అన్న ఒక సిటీ ఉన్నది. చాలా సౌందర్యమైన ఒక స్థలము, సముద్ర తీరమున అమర్చబడియున్న సుందరమైన ప్రాంతము ఇది. ఆ సముద్రం పక్కన నిలబడి మీతో మాట్లాడుచున్నాను. ఈ ప్రక్క చూడండి సముద్రము, ఈ ప్రక్క అందమైన కొబ్బరి చెట్లు ఉన్నాయా? సముద్రమును ఆనుకుని కొబ్బరి చెట్లు అలా అందంగా ఉన్నది చూచుటకు. సహజంగా కొబ్బరి చెట్లు వాగుగట్టున, చెరువు గట్టున సమృద్ధిగా పెరుగుతాయి కదా. అయితే ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్నవి చూచుటకు చాలా సుందరమైన ఒక దృశ్యముగా ఉన్నది. చాలా మనసుకు సంతోషంగా ఉన్నది. ఈ సముద్ర తీరమున కూర్చొని ఈ కడలి అలల శబ్దమును వింటూ ఉంటే మనసుకు ఒక సంతోషము కలుగుతుంది. చూసారా? అది కూడా మీరు ఒంటరిగా వెళ్ళి కూర్చొని తిలకించారంటే, దేవుడు ఇంత గొప్ప సముద్రమును సృష్టించి అలల్ని కలుగజేసి దానికొక సరిహద్దును ఉంచి అది అలాగే పైకి వస్తుంది, అలాగే వెనక్కి వెళుతుంది. చూచుటకు అందంగా ఉంటుంది. ఇదే విధంగా మన జీవితంలో అలలు అలలుగా సమస్యలు వస్తాయి. అలాగే ముంచివేయునట్లు దూరము నుండి చూస్తే తెలుస్తుంది. పక్కకు వచ్చిన వెంటనే అలాగే వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీతో కూడా ఒకరున్నారు కదా, ప్రభు అయిన యేసు, సముద్రమును సృష్టించిన దేవుడు, ఆకాశం భూమిని కలుగజేసిన దేవుడు. ఆయన తోడుగా ఉన్నందున ఆ సమస్య వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. మీ జీవితంలోనికి ఎన్ని సమస్యలు వచ్చినను అవి వెనక్కి వెళ్ళుట మీరు చూచెదరు. దానికి కారణమేంటో తెలుసా? దేవుడు మీకు ఒక వాక్కునిచ్చుచున్నారు. రోమా 16వ అధ్యాయము 20వ వచనములో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సాతాను వాడే మన శత్రువు. ఈ సమస్యలన్నిటికీ ఎవరు కారణము? అలలు అలలుగా సమస్యలు వచ్చిచున్నవండి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తీరితే ఇంకొకటి, ఇంకొకటి తీరితే ఇంకొకటి సమస్య వస్తుంది. ఇంట్లో సమస్య తీరితే ఆఫీసులో వస్తుంది, ఆఫీసులో తీరితే ఇంట్లో వస్తుంది, లేక బిజినెస్లో వస్తుంది. ఇలా ఏ ప్రక్కన చూసినా వస్తూ ఉన్నది అని అనుకుంటున్నారా? వస్తాయి, మిమ్ములను నాశనము చేయవు కదా. ఈ సమస్యకు కారణమేంటి? మీకొక శత్రువు ఉన్నాడు. వాడు సాతానుడు. సాతానుడు అని చెప్పబడినవాడు, వాడు కంటికి కనిపించని ఒక శత్రువు. వాడు ఆత్మలోకమున క్రియ చేయువాడు. ఈ శత్రువు మీకు ఉన్నందువలన వాడెందుకు నాకు శత్రువుగా ఉండాలి అని అనుకుంటున్నారా? మీరు యేసు బిడ్డగా మారారు కదా, యేసుతో నడుచుటకు ప్రారంభించారు కదా. వాడు యేసుకి శత్రువు కనుక మీరు యేసుకి బిడ్డలైనందున మిమ్మల్ని శత్రువుగా చూస్తున్నాడు. కనుక మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, పిల్లలకు బాధంటే అది ఎవరిని అధికంగా బాధిస్తుంది? కన్నవారినే కదా, తండ్రికే కదా బాధింపు. నా పిల్లలకిలా అయినది అని మిమ్ములను బాధింపుకు గురిచేస్తే దేవుని హృదయము దుఃఖిస్తుంది అని తెలిసి సమస్యను కలుగజేస్తున్నాడు. అయితే ఆయన ఊరుకుంటారా? ఆయన తండ్రి కదా. ఆయనేం చేయుచున్నాడు? సాతానుని మీ కాళ్ల క్రింద త్రొక్కి వేసేదను అని చెబుతున్నారు. అలా సాధ్యమా? ఆయన శిలువలో రక్తము చిందించి మరణించి తిరిగి లేచినప్పుడు సాతానుని జయించెను, వాని శక్తులను హరించెను, వాని క్రియలను నాశనము చేశాను, సాతానుని మీద విజయము పొందెను. ఆయనను చూస్తేనే సాతానునికి భయము, ఆయన పేరు చెబితేనే భయము. అందువలన మీరు భయపడక, సోలిపోక, యేసు నామమున చెబుతున్నాను, పారిపో. యేసు నామమున నన్ను డిస్టర్బ్ చేయకని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని మీరు చెప్పి చూడండి. పరిస్థితులు మారును. ఎందుకంటే ఆయన వాని తలను చితకొట్టి మీ కాళ్ల క్రింద వేసేదనని చెబుతున్నారు. వాడు తల మీద ఎక్కి కూర్చుని మనల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు చెబుతున్నారు, వానిని పాదముల క్రింద ఉంచెదను అని చెప్పి. యేసు తన కాళ్ల క్రింద వాని తలను చితక త్రొక్కెను అని వేదములో చూస్తున్నాము. యేసు కాళ్ల క్రింద ఆ సాతానుడు. కనుక మీరు భయపడకండి. యేసు క్రింద అంటే యేసు మీతో ఉన్నారు కదా. కనుక మీ పాదముల క్రిందేవాడు. వాడు మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. ఊరికే భయపెట్టును, ఊరికే ఉదరగొడతారంటారు చూసారా? సాతానుడు ఊరికే ఉదరగొట్టి భయపెట్టి ఆ భయమును బట్టి మనకు నాశనము కలుగజేయాలని చూస్తాడు. మీరు భయపడక ధైర్యంతో నిలబడి నువ్వేం చేయగలవు నన్ను అని అంటే, యేసు నీ తలను చితగొట్టాడు కదా, సిలువలో నిన్ను జయించను కదా, నీవు నన్ను జయించగలవా? ఊరికే పోరాడి పోరాడి నన్ను స్తంభింపజేయగలవా? దుష్ట సాతానా, యేసుక్రీస్తు నామమున నేను నిన్ను జయించెదను మీరు చెప్పి చూడండి. పరుగులు పెడతాడు వాడు. మీకు విషయం తెలియకుండా గ్రహించక ఉన్నందున వాడు భయపెట్టుచున్నాడు. అయ్యో, సాతాను వచ్చాడు, ఏం చెయ్యాలి? సాతానుడు పోరాడుచున్నాడు. ఈ పోరాటము
బెదిరిపోకండి. వాడేమి చెయ్యగలడు? మిమ్మును భయభ్రాంతుల్ని చేసి వేదన కలుగజేయును. మీరు భయపడకుండా ధైర్యంగా నీ తలను తొక్కిన యేసు నాతో కూడా ఉన్నారు. నీవు నా కాళ్ళ క్రింద ఊరికే అదిరిపోకు, యేసు నామమున అని చెబుతూ ఉండండి. ప్రతిదినమూ సరే ఆ పోరాటం వచ్చును. అది వస్తేనే కదా జీవితం ఇంట్రెస్ట్గా ఉంటుంది. పోరాడి పోరాడి జయించిపోతూ ఉంటాము చూడండి. అదే చాలా సంతోషము. సోలిపోకండి. ఆ దుష్ట సాతానుని జయించిన యేసు మీతో కూడా ఉన్నారు. మీరు జయమునొందగలరు. వాడు మీ పాదముల క్రింద అని విశ్వాస ప్రకటన చేయుడి. దుష్ట సాతానా, నీ తలను చితక త్రొక్కిన యేసు ఇప్పుడు నాతో కూడా ఉన్నారు. నీవాయన కాళ్ల క్రింద అంటే నా కాళ్ల క్రింద. ఆయన నిన్ను నలిపివేశాడు. నన్నేమీ చెయ్యలేవు. నీవు పోరాడినను జయించలేవు. యేసుక్రీస్తు నామమున నేను నిన్ను జయించెదను. ఆమెన్, ఆమెన్.